బైబిల్లో నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని భక్తుడు రాస్తున్నాడు. అవును, దేవుని సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. మరి ఈరోజు ఆ సాత్వికం మీలో ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు అని అన్నారు. అయితే మనలో చాలామంది అనుకుంటాం, అది ఎలా సాధ్యం? అవును, సాత్వికం కలిగి ఉండటం అంటే దూషించిన బదులు దూషించకపోవడం, హాని చేసిన ప్రతి హాని చేయకపోవడం, తిరిగి వారిని ప్రేమించడం. నిజంగా ఇలా చేయడం చాలా కష్టం కదూ. కానీ తెలుసా, డేవిడ్ విల్కర్సన్ అనే భక్తుడు అమెరికాలో కరుడుగట్టిన గ్యాంగుల మధ్య సువార్త చేస్తూ ఒకసారి ఆ గ్యాంగ్లో లీడర్ అయిన నిక్కీ క్రూజ్ అనే వ్యక్తి వద్దకు వెళ్ళి, నిక్కీ క్రూజ్, యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు కానీ నీ పాపాన్ని వీడి ప్రభు వద్దకు వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. అప్పుడు మాట పూర్తయ్యేలోపే ఆ నిక్కీ క్రూజ్ ఈ డేవిడ్ విల్కర్సన్ గారిని లాగిపెట్టి చెంపపై కొడితే ఈయన కింద పడ్డాడు. నిక్కీ క్రూజ్ కోపంగా, నీ నోటి నుంచి ఇంకో మాట వస్తే నిన్ను నరికి పోగులు పెడతాను బెదిరించాడు. తెలుసా, అప్పుడు డేవిడ్ గారు, నువ్వు నన్ను 1000 ముక్కలు చేసిన ప్రతి ముక్క నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడనే చెప్తాయి అని చెప్పాడు. అప్పటి వరకు ఎంత బలహీనుడైనా తాను ఒక్క దెబ్బ కొడితే తిరిగి కొట్టాలి అని చూసిన వారిని చూసి నిక్కీ క్రూజ్ డేవిడ్ గారిలో సాత్వికం చూసి ప్రభు ప్రేమకు పట్టబడి ఆ తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. దేవునికి స్తోత్రం. అవును, ఎంతటి కరుడుగట్టిన పాపినైనా మార్చగలిగింది, నీతిమంతుడిగా తీర్చగలిగింది నా దేవుని సాత్వికం మాత్రమే. అదే అనేకులను ప్రభు కొరకు రక్షించేది, మనల్ని గొప్ప చేసేది. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.